తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటని కేటీఆర్ సమర్థించుకునే ప్రయత్నం చేసుకున్నారని మంత్రి జూపల్లి మండిపడ్డారు. ట్యాపింగ్ కేసును సాగతీస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలను తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష చేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిజంగానే రాజకీయ కక్ష చేయాలంటే వీర తిలకం దిద్ది పంపించిన లెవెల్లో ఫీల్ అవ్వట్టుకుంటూ బయటికి రావటం చూసి వారు మాట్లాడిన తీరు అది కామన్ లైట్ తీసుకుంటారు, అన్ని దగ్గర ఉంటుంది ట్యాపింగ్ అనేది అని మాట్లాడుతుంటే ప్రజల ప్రవేశిని చేస్తున్నారని ఇంకా ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడటం, ఆ భాష యాస, వీళ్ళ హాయిలు వీళ్ళు చేసిన పాపాలకు ఈ 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు విచారణ చేసి వీళ్ళని చేసిన కానీ సమయం సరిపోనని పాపాలు చేసిండ్రు. రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతోనే దాగులు మూగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని, తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడంలో 2 సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారే నిన్న సిరిసిల్లను ఎక్కడో మాట్లాడుతూ పట్టుకుని ఉంటారు, వింటే వినుంటారు కొంతమంది ఏమంటున్నారు. ఆ వినే అధికారానికి ఒక ప్రొసీజర్ ఉంది అని చెప్తా ఉన్నాం. ప్రైవేట్ టీవీ స్టూడియోలలో ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో వార్ రూములు పెట్టి చేయడం అనేది తప్పు అని చెప్తున్నాం. దాన్ని ఇంకా గట్టిగా మాట్లాడుతా ఉన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క టీఆర్ఎస్ నాయకుని అవినీతిని కానీ ఒక్క టీఆర్ఎస్ నాయకుని కానీ జైల్లో పెట్టలేదు కాబట్టి పిల్లి గుడి కలిగితే ఎలికేమో చేసిందని ఊర్లలో చెప్తారు. అట్లా బాబా బామర్దులు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు పిచ్చగుట్ల కేసు అంటాడు, ఒకడు లొట్ట పీస్ కేసు అంటాడు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, సిట్ ఏం చేస్తుందో చూడాలి. కనీసం ఈ సిట్ 2 అనేదన్నా సీరియల్ మొదలైంది. సిట్ 1 అయిపోయింది, పుష్ప 1 లాగా సిట్ 1 అయిపోయింది. ఇప్పుడు సిట్ 2 నడుస్తుంది. ఈ సిట్ 2 అన్నా కనీసం ఏదన్నా ముగింపుకు తెస్తుందేమో అని ఆశపడుతున్నాం.